జోరుగా కుండపోతగా వాన కురుస్తుంది. ఆ పరిస్థితిలో మనముంటే ఏం చేస్తాం? వెంటనే తడబడకుండా చెప్పే జవాబు ఏంటి? ఒక చోటున ఆగిపోతాం. ఆశ్రయం తీసుకుంటాం. అక్కడే వర్షం ఆగే వరకు ఎదురు చూస్తూ ఉంటాం. అది చాలా సహజం. మనలాగే మిగిలిన ప్రాణులు కూడా ఆలోచిస్తాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు సైతం గూడులు వెతుక్కొని అక్కడికి చేరుకుంటాయి. కానీ మనందరికంటే భిన్నంగా ఆలోచిస్తూ ఏ మేఘము నుండైతే ఆ వర్షపు జల్లులు కురుస్తాయో ఆ మేఘాని కంటే పై ఎత్తులోకి ప్రయాణం చేస్తూ ఏమాత్రం తడవకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఓ పక్షి. అది ఏ పక్షో మీకు తెలుసా? అదే డేగ, ఈగల్. పక్షులలో రాజు, పక్షిరాజు. ఈ పక్షిరాజుకు ఎన్నో విశిష్ట లక్షణాలున్నాయి. మన బైబిల్లో కూడా ఈ పక్షిరాజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మిగిలిన పక్షుల కంటే ఆకాశంలో పెద్దదైన ఈ పక్షిరాజు ఇతర పక్షుల వలె గుంపులుగా సంచరించక ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది. ఒంటరిగానే జీవిస్తుంది. ఈ డేగ పక్షులన్నింటికంటే చాలా ఎత్తులో ప్రయాణం చేస్తుంది. నిశితమైన కనుదృష్టిని కలిగి శత్రువుల ఉనికిని ఎంతో దూరంగా ఉండగానే పసిగడుతుంది. సహజంగా అన్ని పక్షులు గాలిలో రెక్కలను చాపి వాటిని ఆడిస్తూ తద్వారా వచ్చే గాలి ద్వారా ఎగురుతూ ప్రయాణిస్తాయి. కానీ ఈ డేగ కేవలము రెక్కలను చాపి వాటిని ఊపకుండానే గాలిని గ్రహిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించడమే కాకుండా అత్యంత వేగంగానూ దూసుకొని వెళ్తుంది. చనిపోయిన కళేబరాన్ని కానీ చచ్చిపడి ఉన్న దాన్ని కానీ ఆహారంగా ముట్టదు. పరాన్నజీవిలా కాక తనకు తానే స్వయంగా ఆహారాన్ని వేటాడి సంపాదించుకొని తింటుంది. తుఫాను, వరద వంటి భీకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటుంది. మరి ముఖ్యంగా తన సహచరిగా లేదా సహచరునిగా ఒకరిని మాత్రమే ఎంచుకుంటుంది. వారితోనే జీవితాన్ని పంచుకుంటుంది. తాను పొదిగిన గుడ్లను ఎత్తైన కొండ శిఖర ప్రాంతానికి తీసుకువెళ్లి సురక్షితమైన చోటును వాటిని ఉంచి ముళ్ళు కలిగిన పుల్లలతో గూడు కట్టి రక్షణ అందిస్తుంది. తన పిల్లలకు కూడా తానే ఆహారాన్ని సంపాదించుకొని వచ్చి వాటిని పోషిస్తుంది. ఈ డేగకు సంబంధించిన మరో అతి ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ డేగ జీవిత కాలం సుమారు 70 సంవత్సరాలు. కానీ దీనికి 40 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఈకలు దట్టంగా పెరిగి శరీరం బరువెక్కి ఎగిరే శక్తి సన్నగిలిపోతుంది. అంతేకాక ముక్కు బాగా పెరిగి ముందుకు వంగిపోతుంది. కాలిగోర్లు కూడా బాగా పెరిగిపోతాయి. ఎగిరే శక్తి లేక ఆహారాన్ని సొంతంగా సంపాదించుకోలేక నిస్సహాయ స్థితిలోనికి జారిపోతుంది. ఆ పరిస్థితుల్లో ఈ పక్షి ముందుండేది కేవలం రెండు పరిష్కార మార్గాలు. ఒకటి చచ్చిపోవడం, లేదా రెండవ పరిష్కారం చావును ఎదిరించైనా సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొని వాటిని అధిగమించి మరో క్రొత్త జీవితాన్ని ప్రారంభించడం. ఈ డేగ తీసుకునే నిర్ణయము చనిపోవడమే అయితే ఇక దాని గురించి మనం ఇంత లోతుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ డేగ రెండవ పరిష్కారానికే తనను తాను సిద్ధపరచుకుంటుంది. రెండవ పరిష్కారం అంటే అంత సులువైనది కాదు. క్షణాల్లో దొరికే పరిష్కారము కాదు. సుదీర్ఘకాలం శ్రమ. తనకు తాను హింసించుకోవాలి. మరణపు అంచుల వరకు ప్రయాణించాలి. కనీసం 5 నెలలు అలసిపోకుండా మృత్యువుతో పోరాడి దాన్ని ఓడించి తాను గెలవాలి. మరో 30 ఏళ్ల క్రొత్త జీవితాన్ని తాను ఎలాగైనా సాధించుకోవాలి. తప్పదు మరి. ఎందుకంటే తను పక్షులలోనే రాజు కదా. అందుకే మరో సరికొత్త జీవితం కోసం ముందుగా డేగ ఎత్తైన పర్వత శిఖరానికి చేరుకుంటుంది. అక్కడ తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని తన ప్రయత్నాలను ప్రారంభిస్తుంది. ముందుగా బాగా పొడవు పెరిగి వేటకు అనుకూలంగా లేని తన ముక్కు భాగాన్ని అక్కడే ఉన్న కొండరాయికి బహుగా పొడుచుకోవడం ప్రారంభిస్తుంది. అలు పెరగక బాధను భరించి ముక్కు పూర్తిగా విరిగిపోయే వరకు ఆ రాతికి పొడుచుకొని పెరిగిన ముక్కు భాగాన్ని వదిలించుకుంటుంది. అదే సమయంలో దట్టంగా పెరిగి ఎగరడానికి సహకరించని తన ఈకలన్నీ ఒక్కొక్కటిగా తానే పెరికివేసుకుంటుంది. కాలిగోళ్లను పెరికివేసుకుంటుంది. తన పంజాను మరింత బలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అనుకున్నది సాధించడానికి బాధను పంటి కింద దిగబెట్టి తనను తాను సమూలంగా మార్చుకుంటుంది. 5 నెలలు కఠిన శ్రమతో మరో 30 ఏళ్ల జీవితాన్ని సొంతం చేసుకుని నిజమైన పక్షురాజులా జీవిస్తుంది. మనం కూడా మన జీవితంలో ఎదగాలన్నా, ఎత్తైన శిఖరాలు చేరుకోవాలన్నా, మనల్ని మనం పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చుకోవాలన్నా పాత స్థితిని వీడి కొత్తగా ఆలోచించాలి. ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి. అవి సాధించడం కోసం అహర్నిశలు శ్రమించాలి. అప్పుడు లక్ష్యం నీ ముందు తల వంచుతుంది. అద్భుతమైన ఫలితాలను
నీకు అందిస్తుంది. 103వ కీర్తన 5వ చరణము. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు.